విద్యార్థులారా, భౌతిక లౌకికమైనటువంటి శక్తి సామర్థ్యములు ఉండవలసినదే, కానీ అవియే మన ఆధారములు, అవియే మన జీవితం యొక్క లక్ష్యములు కాదు. மாணவ மணிகளே, பௌதிக லௌகிக சக்தி சாமர்த்தியங்கள் இருக்க வேண்டியவையே. ஆனால் அவையே நம் வாழ்க்கையின் ஆதாரமும் லட்சியமும் அல்ல. మన బ్రతుకు భగవంతుడి నుంచి వచ్చినదే కానీ బయట నుంచి వచ్చినటువంటిది కాదు. நம் வாழ்க்கை இறைவனிடமிருந்து வந்ததே தவிர வெளியிலிருந்து வந்தது அன்று. కనుక దివ్యత్వాన్ని విశ్వసించి, எனவே தெய்வத்தை நம்பி, నైతిక జీవితంలో జీవితాన్ని అంకితము చేసి, தார்மீக நெறிக்கு வாழ்க்கையை அர்ப்பணித்திடும் போதே అప్పుడే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా మారి ఏ విధమైనటువంటి యొక్క అశాంతులకు గురికాక జీవితాన్ని సుఖశాంతులతో జీవించవచ్చు. மனிதத்துவம் தெய்வத்துவமாக மாறி எவ்வித அசாந்திக்கும் ஆளாகாமல் சுகசாந்தியுடன் வாழலாம். కనుక ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము ధనార్జన సంపత్తిని కానీ లేక సుఖశాంతుల నిమిత్తమని కానీ మీరు ఆశించరాదు. எனவே இந்நாளைய கல்வி அனைத்தும் வெறும் செல்வத்தையும் சுகசாந்தியையும் ஈட்டுவதற்காகத்தான் என்று நீங்கள் எண்ணக்கூடாது.